Hello, good evening friends. This is Samdani from Shorthand SM channel. Today in this video, the earlier video I given some confusing strokes, no? I told you about some confusing strokes, isn't it? So now I have some more confusing strokes. While doing the transcription, you get confused about the strokes in transcription. Then you are committing the mistake, and naturally you are using the marks also. So to avoid that, to rectify that, I'm giving some different type of confusing strokes in transcription. Larger, for example, largely. So you write it. Jal Avudran is the gram block. You may suppose largely and child. Child also, there is a gram block. Chal Avudran, right? స్పీడ్ డోంట్ నో సపోజ్ స్పీడ్లో మీరు తెలుగులో చెప్తాను ఇవాళ స్పీడ్లో సపోజ్ రాసేటప్పుడు మీరు పొరపాటున హాఫ్ లెస్ స్ట్రోక్ ఫుల్ పడవచ్చు, ఫుల్ లెస్ స్ట్రోక్ హాఫ్ కావచ్చు. కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యి దాని బదులు ఇది దీని బదులు ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా కాంటెస్ట్ బట్టి చూసి రాయండి, రైట్? అదేవిధంగా ఇంకోటి పీపుల్ అండ్ ప్లీ. పీపుల్కి జనరల్గా పళ్ళు పిల్లలు రాస్తే పీపుల్ గ్రామ్లో ఉంటుంది మనకి ఎట్లాగా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ప్లీ కూడా మనం ఓల్ పెడతాం. ఈ స్పీడ్ వచ్చేటప్పటికి పొరపాటున మనం ఏ ఓల్ పెట్టడం మర్చిపోయేదానంటే దీని బదులుగా అది దాని బదులుగా ఇది రాసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. తర్వాత మిస్టర్ కూడా మియర్ ఆంధ్రలో రాస్తే మియర్ అవుతుంది. అదేవిధంగా మిస్టర్ కూడా మనం ఆంధ్రలోనే రాస్తాము. రెండు కూడా సేమ్ గ్రామర్ ఉంది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బీ కేర్ఫుల్. దెన్ మదర్ అండ్ మోటార్ అండ్ మోటార్ రెండు కూడా మనం అవుట్లైన్ సేమ్ రాస్తున్నాం, అవునా కదా? అవుట్లైన్ సేమ్ రాస్తున్నాం, డబుల్ ఎన్ స్ట్రోకే రాస్తున్నాం. అక్కడ డబుల్ ఎంతే రాస్తున్నాము, రైట్? ఇక్కడ లైట్ ఓవర్ రాస్తాము, ఇక్కడ గో ఓవర్ రాస్తాము అంతే. కానీ స్పీడ్ వచ్చేటప్పటికి మనం ఈ ఓవర్స్ పెట్టలేము కాబట్టి మనకు డెఫినెట్గా కన్ఫ్యూజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వహించండి. జనరల్గా చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా అని తప్పు రాస్తుంటారు. కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తగా చదవండి, కాంటెస్ట్ కూడా చూడండి, అప్పుడు ట్రాన్స్లేట్ చేయండి. తర్వాత సమ్ జనరల్గా మనం క్లాస్ అందులో రాసేస్తున్నాం, రైట్? సేమ్ కూడా ఇది ఒకటే రాస్తాం. సమ్కి ఏమో ఓవల్ పెడతాము, సేమ్కి ఏ ఓవల్ పెడతాం. ఇది స్పీడ్కి వచ్చేటప్పటికి మనం స్పీడ్లో ఓవల్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. జనరల్గా స్పీడ్ 80 వర్డ్స్ దాటినాయంటే మనం ఈ ఓవర్స్ని స్కిప్ చేస్తుంటాం. స్కిప్ చేసినప్పుడు తప్పకుండా దాని బదులుగా అయితే ఇది రాస్తుంటాం. సో సమ్ సేమ్, అవుట్లైన్ సేమ్. ఇక్కడ అవుట్లైన్ సేమ్ ఉంటుంది కానీ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. డిఫరెంట్ వర్డ్స్ అండ్ హ్యావింగ్ డిఫరెంట్ మీనింగ్, రైట్? లైక్ దిస్. సమ్ అంటే ఇక్కడ కొంత అని చెప్పేసి, సేమ్లో సేమ్ అంటే అదే విధమైన అంటాము తెలుగులో, దాన్ని సేమ్ అంటాం, రైట్? ఈ విధంగా 5 ఇచ్చాను, ఇంకొన్ని ఇస్తాం. సీన్లో కూడా SEEN సీన్, రైట్? SCENE సీన్ కూడా ఒకటే. సీన్ అంటే చూశాను అన్నట్టుగా. దీంట్లో సీన్ అంటే ఒక దృశ్యము, సీన్ ఆఫ్ ది విలేజ్ అంటే ఒక దృశ్యాన్ని మనం వర్ణిస్తున్నప్పుడు సీన్ అంటాం ఇక్కడ. సో రెండు కూడా మనం అవుట్లైన్ అయితే +10 అనేది రాస్తాం. సీన్, దీన్ని కూడా +10 రాస్తాం. ఓవర్ కూడా ఆల్మోస్ట్ రెండు సేమ్ పెడతాం, రైట్? కానీ ఇక్కడ టూ డిఫరెంట్ వర్డ్స్, 2 డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. కాబట్టి ఇటువంటి చాలా జాగ్రత్త ఉండాలి ముఖ్యంగా.
సేమ్ అవుట్లైన్, సేమ్ ఓవల్, సేమ్ పొజిషన్, కానీ మీనింగ్ వేరే ఉంటుంది, ప్లస్ అర్థం కూడా వేరేగా ఉంటుంది. తర్వాత కొంచెం ఇంకా డెబిట్, డెబిట్ రైట్. అదేవిధంగా డిబేట్, దాన్ని కూడా సేమ్ డి రాస్తాము, బి హాఫ్ చేస్తాము. సేమ్ స్ట్రోక్స్, సేమ్ ఓవర్ ఉంటుంది, కానీ ఇక్కడ దీని మీనింగ్ వేరే, దీని మీనింగ్ వేరే. డెబిట్ అంటే ఏదో దాన్ని ఖర్చు పెట్టడం డెబిట్ అంటాం. డెబిట్ అంటే అప్పు ఉన్నట్టుగా. తర్వాత డిబేట్ అంటే సమ్ సార్ట్ ఆఫ్ డిస్కషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిబేట్. సో ఇక్కడ ఏ ఓవర్ వస్తుంది, సేమ్ అవుట్లైన్, సేమ్ పొజిషన్, కానీ టూ డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. తర్వాత అకౌంట్, రైట్. అదేవిధంగా కెనాట్ కూడా మనం సేమ్ గ్రామర్ రాస్తుంటాం. ఏ హార్డ్ విత్ ఎన్ హుక్. తర్వాత కైండ్ కూడా సేమ్ అవుట్లైన్ రాస్తాము, మూడిటి కూడా సేమ్ అవుట్లైన్. ఇక్కడ గిఫ్తాం పెట్టుకుంటాం, ఇక్కడ ఏం పెట్టాం, ఇది గ్రామర్ కాబట్టి ఏం పెట్టాం, ఇక్కడ అకౌంట్కి మాత్రం ఒక హోల్ పెట్టుకుంటాం. ఈ విధంగా చూడండి, సేమ్ అవుట్లైన్, ఆల్మోస్ట్ సేమ్ అవుట్లైన్, సేమ్ పొజిషన్ రాస్తాము. ఓవర్ పెట్టుకుంటే మనం డిఫరెంట్ చేయగలుగుతాము. పెట్టకుండా కూడా మనం కొంచెం కాంటెస్ట్ చదివి డిఫరెంట్ చేసి చదవాలి. ఇక్కడ మీనింగ్స్ మొత్తం డిఫరెంట్. అకౌంట్ అంటే లెక్క చూడడం అని చెప్పేసి. కెనాట్ అంటే ఇట్ ఈస్ నెగిటివ్ మీనింగ్, రిడ్యూస్ ద నెగిటివ్ మీనింగ్. కైండ్ అంటే దయగలవారు, దయానికి చెప్పడం. తర్వాత గ్రౌండ్, క్రౌన్ అండ్ గ్రీన్. ఆల్మోస్ట్ మూడు కూడా అవుట్లైన్ సేమ్ ఉంటుంది. గ్రౌండ్కి గర్ హావ్డ్ విత్ ఎన్ హుక్, గ్రౌండ్ రైట్. క్రౌన్ ఇక్కడేమో ఫుల్గా రాస్తాం. గ్రీన్కి ఇక్కడ కూడా గర్ర ఎన్ హుక్ రాస్తాం. ఇక్కడ గర్ హావ్డ్ విత్ ఎన్ హుక్, కర్ విత్ ఎన్ హుక్ అండ్ గర్ విత్ ఎన్ హుక్ రైట్. ఆల్మోస్ట్ ఇంచుమించు మూడు అవుట్లైన్స్ కూడా సేమ్ ఉంటాయి, ఇదే విధంగా సేమ్ ఉంటాయి. లేదంటే కొంచెం రాసేటప్పుడు పొరపాటున హాఫ్ లెంత్ బదులుగా ఫుల్ పడింది అనుకోండి, ఫుల్ పడింది అంటే ఆటోమేటిక్గా వేరే ఒకటి రాసే కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఎస్పెషల్లీ దిస్ లోయర్ గ్రేడ్ స్టూడెంట్స్ ఐమ్ టెలింగ్, లోయర్ స్టూడెంట్స్ బీ కేర్ఫుల్ అండ్ హ్యావ్ ఫుల్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ప్యాసేజ్, వాట్ ఎవర్ ది నోట్స్ యు ఆర్ నోటెడ్ డౌన్. మీరు ఏదో నోట్స్ రాసుకుంటారో షార్ట్ హ్యాండ్లో, దాన్ని బాగా చదవండి, అర్థం చేసుకోండి, దాని తర్వాతనే ట్రాన్స్లేషన్ చేయండి రైట్. తర్వాత అదేవిధంగా మరికొన్ని ఇస్తున్నాం. జాయింట్ అండ్ జెంటిల్మెన్. జాయింట్కి జే హార్డ్ విత్ ఎన్ హుక్, జెంటిల్ మ్యాన్ సారీ, ఇక్కడ జే హార్డ్ విత్ ఎన్ హుక్. రెండు చోట్ల కూడా అవుట్లైన్ సేమ్ ఉంటుంది. ఇదేమో ఒకటేమో గ్రాఫ్, ఇంకోటేమో బోర్డ్ ఇక్కడ రైట్. సో ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్త వహించి రాయండి. తర్వాత బిల్డ్, బిల్డ్కి కూడా మనం బల్హావ్ రాస్తాం ఇక్కడ. తర్వాత ప్లీడ్ కూడా పల్ హావ్ రాస్తాం రైట్. సేమ్ అవుట్లైన్, ఇక్కడ పల్, ఇక్కడ బల్ రాస్తాము. సేమ్ రెండింటిని కూడా మనం ఆంధ్రలోనే రాస్తున్నాం ఇక్కడ, కానీ అవుట్లైన్ మాత్రము అవుట్లైన్ సేమ్ ఉంటుంది. సేమ్ అవుట్లైన్, సేమ్ పొజిషన్. ఇక్కడ బల్ రాస్తాము, ఇక్కడ బల్ రాస్తాము అంతే, కానీ ఇక్కడ డిఫరెంట్ మీనింగ్. బిల్డ్ అంటే కన్స్ట్రక్ట్ చేయడము, ప్లీడ్ అంటే రిక్వెస్ట్ చేయడం. తర్వాత ఫ్రంట్, ఫ్రెండ్,
ఫ్రంట్ కూడా ఫర్ హార్డ్ విత్ ఎన్ హుక్. ఫ్రంట్ ఇక్కడ మచ్చోలు పెడతాము, ఇక్కడ ఏమోలు పెడతాం. రైట్, ఫ్రంట్ రైట్. చూడండి ఇక్కడ సేమ్ అవుట్లైన్, రెండింటిలో కూడా సేమ్ అవుట్లైన్ రాస్తున్నాము, సేమ్ పొజిషన్ రాస్తున్నాము. రొట్టి కూడా ఫర్ హార్డ్ విత్ ఎన్ హుక్, సేమ్ పొజిషన్, సేమ్ అవుట్లైన్. కానీ ఇక్కడ మీనింగ్ మాత్రం వేరే ఉంటుంది. ఫ్రంట్ అంటే ముందు కూర్చునేవాడు, ముందుకు వెళ్ళేవాళ్ళు, ముందున్నవాడు. ఫ్రెండ్ అంటే దోస్త్, మిత్రుడు. రైట్, సో ఇది ఒకటి. తర్వాత 13 అడాప్ట్, అడాప్ట్, డిపి హార్డ్. ఇక్కడ డిపి హార్డ్, ఇక్కడ అడాప్ట్. ఇక్కడ ఓల్డ్ డిఫరెన్స్ అంతే, ఇది సేమ్ కదా. ఆల్మోస్ట్ రెండింటిలో కూడా రెండిట్లో కూడా అవుట్లైన్ సేమ్ ఉంటుంది, వర్డ్ కూడా సేమ్, ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఏ బదులుగా ఆన్ సౌండ్ వస్తుంది అంతే. రైట్, ఈ విధంగా సిమిలర్ అవుట్లైన్స్ వస్తున్నప్పుడు, సిమిలర్ స్ట్రోక్స్ వస్తున్నప్పుడు డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతాము. ఓదాన్ బదులుగా ఇంకోటి రావడానికి కూడా ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. కాబట్టి దయచేసి గమనించండి. తర్వాత వ్యూ. ఇక్కడ ఎఫ్ యూ తిప్పుతాం, వి యూ తిప్పుతాం. రైట్, సేమ్ అవుట్లైన్, సేమ్ పొజిషన్ సేమ్ ఉంటుంది, సేమ్ అవుట్లైన్ ఉంటుంది. ఇక్కడ వి రాస్తాం, ఇక్కడ వి యూ ఇక్కడ ఎఫ్ రాస్తాం, ఇక్కడ ఎఫ్ రాస్తాం. వి యూ తిప్పుతాం బిలో ది లైన్, ఎఫ్ యూ తిప్పుతాం బిలో ది లైన్. వ్యూ అంటే ఉద్దేశం అని చెప్పడం, వ్యూ అంటే కొన్ని అని చెప్పడం. రైట్, తర్వాత కేన్ ఫర్ ఎగ్జాంపుల్, కేన్ ఆర్ గెయిన్. కేన్ అంటే బెత్తతో చేసే వస్తువుంటే కేన్ వస్తూ అంటాము. కేన్ గెయిన్లో కూడా గెయిన్ అంటే మనకు ఏదైతే మనకు లాభం వస్తుందో దాన్ని గెయిన్ అంటాము. గే అండ్ గెయిన్. రైట్, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్త వహించాలి. ట్రాన్స్క్రిప్షన్లో ముఖ్యంగా రాసేటప్పుడు చాలా జాగ్రత్త వహించి రాయాలి. తర్వాత అగైన్, మనీ రాస్తున్నాం, మనీ అండ్ మెనీ. రైట్, మనీ ఇక్కడ మచ్చో రాస్తాము, మెనీ, మనీ, ఏవో వస్తుంది. రైట్, ఈ విధంగా దీంట్లో కూడా మనీ అండ్ మెనీలో కూడా అవుట్లైన్ సేమ్, పొజిషన్ సేమ్, కానీ ఇక్కడ 2 డిఫరెంట్ వర్డ్స్, డిఫరెంట్ మీనింగ్. మనీ అంటే డబ్బులు, మెనీ అంటే చాలా అని చెప్పడం. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్ట్రోక్స్ ఉన్నాయి. ఈ చిన్నవి నేను స్టడీ చేసి ముఖ్యంగా నేను స్టూడెంట్స్ రాసే ట్రాన్స్క్రిప్షన్ చూస్తుంటాను. డెఫినెట్గా చూసి దాంట్లో వీళ్ళు ఎక్కడైతే ఎక్కువ కమెంట్ చేస్తున్నారో, మిస్టేక్స్ కమెంట్ అవుతున్నారో, అక్కడ దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని నేను కొన్ని తయారు చేస్తాను ఓన్గా. ఇవి ముఖ్యంగా లోయర్ గ్రేడ్ స్టూడెంట్స్ గురించి తయారు చేస్తాను. కొంచెం దయచేసి వేరే వాళ్ళు కూడా చూడొచ్చు, వేరే కూడా ఫాలో వర్క్ ఏం లేదు. సో ప్లీజ్ మేక్ ఏ నోట్ అండ్ be careful while doing the transcription with this type of confusing strokes. So please see my video till the end. Please like, share and subscribe if you have not subscribed. Thank you.